జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణ రాయభారం నడుస్తుంది. అందులో భాగంగా కృష్ణుడు రకరకాలుగా దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా కృష్ణుడితో పాటు ఎవరు వచ్చారని చెప్పుకున్నాము? కన్వ మహర్షి, జమదగ్ని మహర్షి, నారదుడు. వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా రకరకాల కథలు చెప్తూ దుర్యోధనుడు మనసు మార్చి ప్రయత్నం చేస్తున్నారు. జమదగ్ని మహర్షి వచ్చి దంభోద్భవుడి కథ చెప్పాడు. ఆ తర్వాత కన్వ మహర్షి వచ్చేసి గరుత్మంతుడికి గర్వభంగం ఏ విధంగా జరిగిందో చెప్పాడు. ఇప్పుడు నారదుడు గాలవుడి కథ చెప్తుంటాడు. అసలు ఈ గాలవుడి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని కొన్ని డౌట్స్ వస్తుంటాయి మనకి, ఏంటి ఇట్లా కూడా జరుగుతుందా అని. కానీ జరుగుతుంది. అందులో మహాభారతంలో అదే ఉంది కాబట్టి అదే చెప్తాను వినండి. ఈ గాలవుడు విశ్వామిత్రుడు శిష్యుడు అనమాట. విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేసి అన్ని నేర్చుకున్న తర్వాత, నువ్వు బాగా నేర్చుకున్నావు గాలవుడా, ఇంకా నువ్వు వెళ్ళేవు అన్నప్పుడు గాలవుడు ఏమంటాడంటే, లేదు లేదు, నేను మీకు గురుదక్షిణ ఇవ్వాల్సిందే, మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి, మీరు ఏది అడిగితే అది ఇస్తాను అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, లేదు బాబు, నువ్వు నాకు ఏం గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను కోరుకున్నది నువ్వు ఇవ్వలేవు, నువ్వు వెళ్ళు అంటాడు. లేదని పట్టుబడతాడు గాలవుడు. లేదు లేదు, మీరు ఏదైనా అడగండి, నేను ఇచ్చి తీరుతానంటే అహంకారంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ గాలవుడు. నేను ఇచ్చి తీరుతాను, మీరు అడగండి అడగండి అంటే అప్పుడు ఏమంటాడంటే, నల్లని చెవులున్న, అంటే ఒక చెవి నల్లగా ఉన్నటువంటి తెల్ల గుర్రాలు నా నాకు వచ్చేసి 800 తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. ఓ అదెంత పని అని చెప్పేసి గాలోడు బయలుదేరతాడు. ఇక తిరిగి 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 ఆ గుర్రాల కోసము ఇక దొరకవు అక దొరకవు, ఇంకా చిక్కిపోతాడు. ఇంకా మరణమే శరణ్యం అన్నట్టుగా తయారవుతాడు. ఇంతలో తన చిన్ననాటి స్నేహితుడు గరుత్మంతుడు గుర్తొస్తాడు. గరుత్మంతుడు గుర్తొచ్చి ఒకసారి గరుత్మంతుని మనసులో తలుచుకోగానే గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడు వచ్చి ఇలా చెప్తాడనమాట గాలవుడు, నాకు ఇట్లా తెల్లని గుర్రాలు కావాలి, ఒక చెవి మాత్రమే నల్లగా ఉండాలి, ఏం చేయను నేను అని చెప్పేసి. సరే గరుత్మంతుడు అంటాడు, ఉత్తరం వైపు దేవతలు ఉంటారు కదా, నువ్వు నా భుజం మీద కూర్చో, నేను అక్కడికి తీసుకొని వెళ్తాను, వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమిస్తారు అని. సరే అని చెప్పేసి గరుత్మంతుడు భుజం మీద కూర్చుంటారు. వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఉత్తరం వైపు సముద్రం దాటుతున్నారు అనగానే గరుత్మంతుడు 2 రెక్కలు తెగి కింద పడిపోతాడు. అతి కష్టం మీద గాలవుణ్ణి ఒక పర్వతం మీద కూర్చోబెడతాడు. అప్పుడు గరుత్మంతుడికి గుర్తొస్తుంది గతంలో శాండిల మహర్షి తనకిచ్చినటువంటి శాపం. అప్పుడు సరే అని చెప్పేసి మళ్ళీ తన రెక్కలు 2 కాలిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ శాండిల మహర్షిని మనసులో తలుచుకుంటారు. గరుత్మంతుడు రెక్కలు వస్తాయి. ఇక్కడ నేను గరుత్మంతుడికి శాండిల మహర్షికి సంబంధించినటువంటి స్టోరీలోకి వెళ్ళట్లేదు. అది గరుత్మంతుడికి సంబంధించి ఒక చిన్న వివాదం జరిగిన సమయంలో మహర్షి ఇచ్చినటువంటి శాపం. అదేవిధంగా శాప విమోచనం కూడా, నువ్వు నన్ను తలుచుకో, నువ్వు మంచి అవుతావు అని చెప్తాడు. కాబట్టి మళ్ళీ మహర్షిని తలుచుకుంటాడు, శాప విమోచనం జరుగుతుంది. ఇక్కడ గరుత్మంతుడికి సంబంధించిన శాప విమోచనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎటెళ్ళాలి వీళ్ళు అనుకున్నప్పుడు